ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభువు నామమున మీకు మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనము ప్రసంగి గ్రంథము 7:8 వచనాన్ని ఆధారం చేసుకొని కార్యారంభం కంటే కార్యాంతము మేలు అనేటువంటి యొక్క ఈ భాగాన్ని అనుసరించి మనము తలస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలముగా కార్యారంభం కంటే కార్యాంతము మేలు అనేటువంటి యొక్క విషయాన్ని మనము ఎరగవలసిన వారంగా ఉంటున్నాం. ఒక్కొక్కరి యొక్క ఆరంభము అంతము చూస్తూ వచ్చినాం. గత దినాలలో కూడా అబ్రహామును గురించినటువంటి యొక్క సందర్భాన్ని మనము తలంచినాం. అంతేకాదు మరొక వచనాన్ని కూడా మనం ఆధారం చేసుకున్నాం. ప్రకటన గ్రంథము 3:11 వచనము, ప్రకటన గ్రంథము 2:25 కూడా నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము, నేను త్వరగా వస్తున్నాను అని చెప్పినాడు ప్రభు. కాబట్టి దేవుని బిడ్డలముగా దేవుడు మనకి ఏదైతే కలిగిందో దేవుని ద్వారా దాన్ని మనము గట్టిగా పట్టుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. ఆయన వచ్చే టైంకు మనము ప్రభు కొరకు నమ్మకస్తులమై ఉండాలి. అందుకొరకనే దేవుని బిడ్డలంగా గమనించవలసిన విషయం ఏంటంటే కార్యారంభము కంటే కార్యాంతము మేలు. ఈ దినమున కూడా మరి ఇస్సాకు ఇస్మాయిల్ గురించి కొన్ని సందర్భాలను నేను మీకు తెలియజేయాలని, కొన్ని సందర్భాలు మాత్రమే మీ గ్రహింపులను తీసుకొని రావాలని తలస్తున్నాం. గమనించండి. మనందరికీ బాగా తెలుసు ఇస్సాకును గురించినటువంటి సందర్భం. ఇస్మాయిలు ఎవరు? తన యొక్క విషయము ఆగరు యొక్క సంతానము. ఇస్మాయిలు ఆగరు సంతానము, తర్వాత ఇస్సాకు శారా సంతానము. ఇస్సాకు ఎవరు అంటే వాగ్దానము చేసినటువంటి యొక్క వాగ్దాన పుత్రుడు ఇస్సాకు. వీరిద్దరు కూడా మరి అబ్రహాం గారికి జన్మించినటువంటి వారే అయిన మనకు తెలుసు. కాబట్టి ఇస్సాకును గురించి మనం ఏం తలంచగలమంటే దేవునికి అర్పితమైనటువంటి వాడు ఇస్సాకు. దేవుడే కోరుకున్నాడు ఇస్సాకుని. దేవుడు తనకు చెప్పినాడు, నేను నీకు ఇస్సాకుని ఇస్తానన్నాడు. ముందుగానే సంతానాన్ని ఇస్తానన్నాడు. ఆ మాట మేరకు తాను ఆదికాండం 12వ అధ్యాయంలో బయలుదేరి బయటకు వచ్చినాడు. ఆ తర్వాత తాను జీవిస్తూ వచ్చినాడు. అక్కడ కనాను దేశంలో ఒక మంచి నమ్మకమైన వాడిగా, దేవునికి విధేయుడిగా జీవిస్తూ వచ్చినాడు. ఈ సందర్భాన్ని అనుసరించి దేవుడు తనకు కుమారుణ్ణి ఇస్తానన్నాడు. అంతేకాదు ఇచ్చినాడు కూడా. ఎవరు ఆ కుమారుడు అంటే ఇస్సాకు. కాబట్టి ఇస్సాకు ఇచ్చినాడు. 22వ అధ్యాయంలో ఇస్సాకుని దేవుడు అర్పితంగా అంగీకరించినాడు, కావాలన్నాడు. నేను చదువుతున్నాను, గమనించండి. ఈ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించని ఎట్లనగా, అబ్రహామాన్ని పిలువగా అతడు చిత్తమనను. అప్పుడు నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశానికి వెళ్ళి అక్కడ నేను ఇది చెప్పబో పర్వతంలో ఒక దాని మీద దహన బలిగా దాని మీద దహన బలిగా అర్పించమని చెప్పినాడు. తెల్లవారినప్పుడు అబ్రహాం లేచి గాడిద గంత కట్టుకొని ఇస్సాకును తీసుకొని కట్టెలు కూడా తీసుకొని వారు మోరియా పర్వతములకు ఇస్సాకును బలి అర్పించడానికి తీసుకొని పోయినారు. ఈ యొక్క బలిలో ఇద్దరు అర్పించబడ్డట్టుగా మనం చూస్తూ ఉంటాం. అందుకనే ఇస్సాకు యొక్క జీవితము చాలా శ్రేష్టమైనటువంటి యొక్క జీవితం. ఎందుకు అనంటే ఇస్సాకు యేసు ప్రభువారికి సాదృశ్యంగా ఉంటాడు. బైబిల్ యొక్క విషయంలో మనం తలస్తే ఇస్సాకు, ఎందుకంటే బైబిల్లో దేవుడు ఎప్పుడు కూడా నరబలిని అడగలేదు, కానీ ఇస్సాకును అడిగినాడు. కారణం ఏంటంటే తన కుమారుడిగా యేసుక్రీస్తు ప్రభువారిని కూడా మనందరి కొరకు సిలువలో బలి చేయబోయినటువంటి కుమారుడు ఆయన యేసు ప్రభువారు. అందుకొరకనే దానికి సాదృశ్యంగా ముందుగానే ఉపమాన రీతిగా ఇస్సాకును దేవుడు బలి అడిగినాడు. కానీ ఇస్సాకు బలి అయిన విధానంగా వచ్చినాడు, కానీ బలి కాలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏమైనాడు? మనందరి కొరకు బలి అయినాడు. అందుకొరకనే ఈ సందర్భాన్ని బట్టి ఏంటంటే మనం గమనించవలసింది, ఇస్సాకు అబ్రహాము ఇద్దరు అర్పించబడ్డారు దేవునికి. తాను కుమారుని ఇచ్చే విషయంలో అంతేకాదు తను కూడా బలిపీఠం మీద అర్పించుకునే విషయాలలో కూడా దేవుని కొరకు అర్పించబడి ఒక వ్యక్తి. అందుకనే మంచి జీవితాన్ని మనం చూడగలం ఇస్సాకులో. ఏదో చిన్న విషయాలు అట్టట్లా ఉన్నా దేవుని కొరకు అర్పించబడ్డటువంటి వ్యక్తి, ఇష్టమైన వ్యక్తి ఎవరంటే ఇస్సాకు అర్పించడంలో ఉన్నటువంటి సందర్భాన్ని నేను కొన్ని విషయాలను మీ గ్రహింపులను తీసుకుని రావాలని తలస్తున్నాను. ఇస్సాకు ఇస్మాయిల్ గురించి, వీరిద్దరిని గురించి నేను మీకు తెలియజేస్తున్నాను. చాలాసార్లు కొంతమందికి ఈ విషయంలో డౌట్ ఉన్నది. ఎందుకంటే ఇస్సాకు అర్పించబడ్డప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అని, ఇంకా చిన్న పిల్లవాడేనా అనేటువంటి సందర్భాలు కూడా చాలా మందికి అవగాహనలో ఉండకపోవచ్చు. కొంతమందికి దేవుని
వాక్యం తెలిసిన వాళ్ళకు ఉండవచ్చు. కాబట్టి ఇస్సాకు అర్పించబడ్డప్పుడు దాదాపు ఇస్సాకుకు ఎన్ని సంవత్సరాలు ఉంటుండొచ్చు అంచనా ప్రకారం నేను కొన్ని తెలియజేస్తాను, మీరు గమనించండి. అక్కడక్కడ మీరు లేఖనాలను గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే ఇస్సాకుకు ఇస్సాకు అబ్రహాముకు వీళ్ళ యొక్క వయస్సును గురించి నేను మీకు కొన్ని చెప్పాలని తలస్తున్నాను. ఇస్మాయేలు పుట్టినప్పుడు అబ్రహాం యొక్క వయసు 86 సంవత్సరాల వయసు. 86 సంవత్సరాల యొక్క వయసు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అందుకొరకనే ఇస్మాయేలు అబ్రహాము వారు సున్నతి చేయబడిన సందర్భంలో ఎంత అనంటే ఆదికాండం 17 అధ్యాయములో గమనించండి. ఆదికాండము 16 ఆగరు అబ్రహామునకు ఇస్మాయిల్ కన్నప్పుడు అబ్రహాము 86 ఏండ్లవాడు. గమనించినారా? 86 సంవత్సరంలో ఉన్నాయి. ఆ తర్వాత వారు సున్నతి పొందినప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి అనంటే 17 అధ్యాయం ఆదికాండం 17:25 అతని కుమారుని ఇస్మాయిలు గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 13 ఏండ్లవాడు. ఒక్క దినమంది అబ్రహాము ఇస్మాయిలును సున్నతి పొందిరి. కాబట్టి అప్పుడు వారిద్దరి వయసు ఎంత అనంటే 24వ వచనం ప్రకారం ఏమో 99 ఏండ్లవాడు. ఎవరు? అబ్రహాము 99 ఏండ్లవాడు. గోప్యాంగ చర్మం సున్నతి చేయబడినాడు, అతడు 99 ఏండ్లవాడు. ఇస్మాయిలు 13 ఏండ్లవాడు. వీళ్ళిద్దరి వయసు. అయితే ఇస్సాకు జన్మించే వరకు ఇస్మాయిల్కి ఎన్ని సంవత్సరాలు ఉంటాయంటే దాదాపు 14 సంవత్సరాలు ఉంటాయి. 14 సంవత్సరాలు. కాబట్టి ఇద్దరికి ఇస్సాకు ఇస్మాయిల్కు వయసు గమనించండి, 14 సంవత్సరాల వయసు. అప్పుడు షారాకి ఎన్ని సంవత్సరాలు ఉంటాయంటే 90 ఉంటాయి. ఆ తర్వాత అబ్రహాముకు 100 సంవత్సరాలు ఉంటాయి. 100 సంవత్సరాలు ఉంటాయి. ఇది మనకు బైబిల్లో రాయబడే విషయం. ఆ తర్వాత ఇస్సాకు 21వ అధ్యాయం ఆదికాండము 21వ అధ్యాయంలో ఇస్సాకు పాలు విడిచినటువంటి దినమున జరిగినటువంటి సందర్భాన్ని బట్టి పాలు ఎన్ని సంవత్సరాలకు విడుస్తారనేటువంటి విషయం కొంత మనకు అవగాహన లేదు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా విడవచ్చు. కానీ ఇస్సాకు పిల్లవాడు పాలు విడిచినప్పుడు అంటే 21వ అధ్యాయము 8వ వచనంలో ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచను. ఇస్సాకు పాలు విడిచినప్పుడు అబ్రహాం గొప్ప విందు చేసినాడు. ఈ విందు టైంలోనే ఇస్మాయిలు ఇతన్ని గేలి చేస్తాడు. దాన్ని బట్టి ఇస్మాయిలుని వారు తీసుకుని వెళ్ళి తర్వాత హాగరుని తీసుకుని వెళ్ళి అరణ్యంలో విడిచిపెట్టిన సందర్భము మనకు తెలుసు. అప్పటికి ఇస్సాకు ఎంత ఉంటుంది వయసు అనంటే పాలు విడవడం అనేటువంటి విషయాల్లో కొన్ని సందర్భాల్లో మనకు సందిగ్ధమే. ఎందుకంటే ఈ రోజులను బట్టి కాదు, ఆ రోజుల్లో మరి ఎన్ని సంవత్సరాలకు విడిచేవాళ్ళు అని. ఒకవేళ నా జీవితంలో నేను చెప్పగలను చిన్న సందర్భం ఏంటంటే, నేను కూడా మా తల్లిదండ్రులకు మొట్టమొదటిగా ఒకటే కుమారుణ్ణి. చాలా ఏళ్ల తర్వాత నేను జన్మించినాను. 7 సంవత్సరాలు నేను పాలు తాగినానంట. 7 సంవత్సరాలు అట్లా 7 సంవత్సరాల తర్వాత నాకు మళ్ళా చెల్లెలు తమ్ముళ్ళు నా తర్వాత కలిగినారు మా అమ్మగారికి. అంటే ఎన్ని సంవత్సరాలకు పాలు విడుస్తారని అర్థము. ఇంకొక ఉదాహరణ చెప్తాను మీకు, వినండి. మొదటి సమూయేలు గ్రంథంలో సమూయేలు విషయంలో కూడా హన్న పాలు విడిచిన తర్వాత అని రాయబడి ఉంది. పాలు విడిచిన తర్వాత హన్న దేవుని మందిరాన్ని తీసుకొని వచ్చింది. దేవుని మందిరాన్ని తీసుకొచ్చిన తర్వాత సమూయేలు ఏం చేస్తున్నాడంటే ఏలి దగ్గర పరిచర్య చేస్తున్నాడు. అంటే ఎంత వయసు ఉంటుంది పాలు విడిచే టైంకు? ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని మీరు తలంచండి. అందుకొరకనే చిన్న పిల్లవాడని ఏం కాదు. ఆ తర్వాత ఇంకొక విషయం కూడా నేను చెప్తున్నాను. 21వ అధ్యాయం జాగ్రత్తగా గమనించండి. ఆదికాండము 21వ అధ్యాయంలో గమనించండి. 21వ అధ్యాయంలో 18 నుండి ఇస్మాయిలుని తర్వాత ఆగరుని తీసుకొని వెళ్ళి అరణ్యములో వదిలిపెట్టిన తర్వాత ఏమవుతుందంటే అక్కడ దేవుడు ఆమెను దర్శిస్తాడు, వాళ్ళకు నీళ్ళు ఇస్తాడు. ఆ తర్వాత 21వ అధ్యాయం ఆదికాండం 20వ వచనంలో దేవుడు ఆ చిన్నవానికి తోడయ్యాడు కనుక పెరిగి పెద్దవాడై అరణ్యంలో కాపురం ఉండని వీలు కాడయ్యండు, పెరిగిండు పెద్దవాడయ్యండు. ఏ అధ్యాయంలో? 21వ అధ్యాయంలో పెరిగి పెద్దవాడైనాడు. 21వ వచనం, అతడు పారాన్ అరణ్యంలో ఉన్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశం నుండి ఒక స్త్రీని తీసుకొచ్చి అతను పెళ్లి చేశాను. ఇప్పటికీ ఇస్మాయేలుకు పెళ్లి కూడా అయిపోయింది. జ్ఞాపకం పెట్టుకోండి, పెళ్లి కూడా అయిపోయింది. పెరిగిండు పెద్దవాడయ్యిండు, అంతేకాదు పెళ్లి కూడా అయిపోయింది. దాదాపు ఇస్మాయిల్కు పెళ్లి అయిందంటే ఎన్ని సంవత్సరాలు అవుతుండొచ్చు? ఇస్సాకు పెళ్లి అయినప్పుడు 40 సంవత్సరాలు.
ఇస్సాకు పిల్లలు పుట్టినప్పుడు 60 సంవత్సరాల వయసు. దీన్ని బట్టి చూస్తే ఎన్ని సంవత్సరాలు ఉంటాయి ఇస్సాకు. అందుకనే ఇస్సాకు పిల్లవాడు ఏం కాదు, పెద్దోడే. అందుకొరకు అయినా కూడా మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఇంకొక సందర్భం కూడా నేను చెప్తాను వినండి. శారా చనిపోయినటువంటి సందర్భంలో 120 సంవత్సరాలకు శారా చనిపోయింది. ఆదికాండము 23 అధ్యాయంలో 120 సంవత్సరాలు చనిపోయింది. 120 సంవత్సరాలు అంటే 90 సంవత్సరాల వయసులో ఇస్సాకు పుట్టినాడు. అప్పటికి ఎన్ని సంవత్సరాలు ఉంటాయంటే దాదాపు 30 సంవత్సరాలు ఉంటాయి. ఎవరికి? ఇస్సాకు. సరే, ఈ మధ్యకాల వయసును బట్టి మనం గమనించవలసిన ఏంటంటే, నా తలంపు ఏంటంటే ఇస్సాకు పిల్లవాడు కాదు, చిన్నవాడు కాదు. అందుకనే 22 అధ్యాయంలో కట్టెలు మోసుకొని పోయినారు. ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్ళినారు. ఎత్తుకొని ఏం పోలేదు, ఎత్తుకొని పోలేదు. చిన్నపిల్లడైతే ఎత్తుకొని పోతారు. దాదాపు 10-16 సంవత్సరాల చిన్న వయసులో మించే ఉంటాడు. కాబట్టి ఇది ఒక అవగాహన. ఆ తర్వాత తీసుకొని పోయినారు, కట్టెలు పేర్చినారు, బలిపీఠం కట్టినారు, కట్టెలు పేర్చినారు. పేర్చి ఏం చేయబడ్డాడు? ఇస్సాకును బంధించి కట్టెల మీద పేర్చినాడు. ఏం కదల్లే అంటే అర్థం ఏంటంటే, ఇస్సాకు తండ్రి యొక్క ఆజ్ఞకు లోబడినవాడు, విధేయుడు, దేవునికి అర్పితమైనటువంటి వాడు. అందుకనే దేవుని బిడ్డలారా గమనించండి, తండ్రి పెద్దవాడు అర్పిస్తున్నటువంటి సందర్భంలో తను ధిక్కరించుకొని వెళ్ళలేదు, వ్యతిరేకించి వెళ్ళలేదు. ఎంత విధేయుడంటే కుమారుడు. అందుకనే ఇస్సాకు యేసుప్రభు వారికి పోల్చబడతాడు. ఎందుకంటే యేసుప్రభు వారు కూడా 33వ సంవత్సరంలో తాను సిలువలో బలయ్యేటప్పుడు ఎప్పుడు కూడా తను వ్యతిరేకించలేదు. తండ్రి నీ చిత్తము అన్నాడు. అందుకనే ఇస్సాకు ఎవరికి పోల్చబడతాడంటే యేసుప్రభు వారికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను దేవునికి ఎంతవరకు అర్పితం అవుతున్నాం. అందుకనే ఇస్సాకు యొక్క ఆరంభము చక్కగా ఆరంభించబడింది. చివరికి ఏమయ్యాడు? తేడా లేకుండా, తండ్రిని ధిక్కరించకుండా, అంత వయసులో ఉన్నా కూడా అక్కడ ఇంకెవరు లేరు, ఇద్దరే ఉన్నారు. తాను వ్యతిరేకించుకొని లేకుంటే దుర్పాయించుకొని వెళ్ళిపోవచ్చు, బెదిరించుకొని వెళ్ళిపోవచ్చు, కానీ వెళ్ళిపోలే. అర్పించబడ్డటువంటి కుమారుడు ఇస్సాకు. అందుకొరకనే ఈరోజు ఇస్సాకు మనకెంతో సాక్ష్యకరంగా ఉంటాడు, మాదిరికరంగా ఉంటాడు. ఇస్సాకు తన జీవితంలో ఎన్నో సందర్భాలు నేర్చుకోగలం. మనం కూడా దేవుని బిడ్డలం అని చెప్పుకుంటున్నాం. ఆయన కుమారులము, ఆయన కుమార్తెలము. ఎవరమైనా సేవకులం కావచ్చు, బాధ్యత గలవారు కావచ్చు, పెద్దలు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, మనం కూడా దేవుని కుమారులమే. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా తను ఎందరు అంగీకరించు, అందరూ తన నామందు విశ్వాసం ఉంచు వారందరూ దేవుని పిల్లలు అని రాయబడింది. కాబట్టి నీవు నేను ఎంతవరకు ఆయన కొరకు అర్పించబడిన జీవితం జీవిస్తున్నాం. ఇస్మాయేలు చూసినాం, గేలి చేసిన తన యొక్క జీవిత విధానం చూస్తే గేలి చేసినటువంటి వాడుగా ఉన్నాడు. అంతేకాదు ఇస్మాయేలు తను కూడా మరి దూరం అయిపోయినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఇస్మాయేలు అర్పించబడలేదు. అప్పటికే ఇస్మాయేలు పెళ్ళైపోయింది, తాను బయటికి వెళ్ళిపోయినటువంటి సందర్భం. ఇస్సాకునే దేవుడు కోరుకున్నాడు, ఇస్సాకునే అర్పించబడ్డాడు. ఆ అర్పణము ద్వారానే ఇస్సాకు ద్వారా సంతానం వచ్చేసింది. ఈరోజు పరిశుద్ధమైన ప్రజలుగా మనం చూడగలం. కాబట్టి మనం కూడా యేసుప్రభువారిని నమ్ముకున్న మనం కూడా ఆయన పిల్లలం. ఇస్సాకు వలె మనము కూడా ప్రభుకు లోబడి, ఆయన ఆజ్ఞకు లోబడి, ఆయన బిడలంగా ఈ చివరి దినాలలో ప్రభు కొరకు మనం జీవిస్తాం. అందుకనే ఏ విధంగా ఉంటున్నాం మనం? కార్య ఆరంభము కంటే కార్య అంతము. ఇస్సాకు యొక్క ఆరంభము మనం గమనించండి. ఇస్మాయిల్ గురించి చాలా విషయాలు రాయబడ్డాయి, కానీ ఇప్పుడు ఇస్మాయిల్ గురించి చెప్పను. తన గురించి కూడా భవిష్యత్తు గురించి ఏమవుతుందని చెప్పబడింది. కాబట్టి ఇప్పుడు మనకు ఇస్మాయిల్ గురించి కాదు, ఇస్సాకు విషయము, కార్య ఆరంభము, కార్య అంతము, చక్కని ముగింపుగా ఉన్నాడు, మనకు మాదిరికరంగా ఉన్నాడు. ఈరోజు ఇశ్రాయేలు ప్రజలకు మాదిరికరమైన వ్యక్తి. కాబట్టి నీవు నేను కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి దేవునికి కుమారులమైనాము. మన యొక్క జీవితం కూడా ఇస్సాకు వలె దేవునికి అర్పించబడిన యొక్క జీవితంలో నమ్మకస్తులముగా ఆయన కొరకు జీవిస్తాం. ఎందుకంటే మనకి ఏదైతే దేవుడు ఇచ్చినాడో నీకు కలిగిన దాన్ని నీవు విడిచిపెట్టకు, జార విడవబాకు. కాబట్టి నీ యొక్క విధానాన్ని నువ్వు కాపాడుకొని ప్రభు కొరకు మనం నమ్మకంగా జీవిస్తాం. ఆ రీతిగా ప్రభు మనకు ఇస్సాకు వలె మనల్ని కూడా ఆత్మీయంగా బలపరిచి ప్రభు కొరకు సాగల దినంలో సాక్ష్యంగా జీవిస్తాం. ఆ రీతిగా ప్రభు మనకు సహాయపడును గాక. ప్రియ తండ్రి, భాగాన్ని దీవించమని వందనాలు చెల్లించుకుంటూ యేసునామమున ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం చేయని మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభు నామమున వందనాలు.